యా. సో ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేశాను. క్లాస్ ఆబ్జెక్ట్ ప్రాజెక్ట్ అని ఒకటి క్రియేట్, సారీ కన్ఫ్యూజ్ అవుతారా, ఎగ్జాంపుల్ పై ప్రాజెక్ట్, ఇది నిన్న ప్రాజెక్ట్. సో మనం ఎన్ని క్రియేట్ చేస్తాం అన్ని ఇక్కడే వర్క్ స్పేస్లో పడి ఉంటాయి. మీకు కావాలంటే చెక్ చేసుకోండి, మీ వర్క్ స్పేస్ ఎక్కడైతే క్రియేట్ చేస్తుంటారో. ఇది కదా మనం వర్క్ స్పేస్కి మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. ఈ ఫోల్డర్లోకి వెళ్ళి చూడండి, మన 2 ప్రాజెక్ట్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇది నిన్నటిది. సో నిన్నటి దాని లోపల వెళ్తే సేమ్ ప్యాకేజెస్ ఎస్ఆర్సి లోపల ఉంటాయి కోడ్ అంతా. ఎస్ఆర్సి లోపల కామ్ ప్యాకేజ్, ఇక్కడ కామ్ డాట్ సంథింగ్ మనం ఏదైతే తీసుకున్నామో ఆ ఫోల్డర్స్ ఉంటాయి. సో ఆ ఫోల్డర్ లోపల శాంపుల్ డాట్ జావా మనం రాసాం కదా జావా ఫైల్, అది ఇక్కడ ఉంటుంది అనమాట. అర్థమైందా? సో అక్కడ మనకు ఏదైతే మనం ప్రాజెక్ట్స్ అవన్నీ క్రియేట్ చేస్తుంటామో అదంతా ఈ వర్క్ స్పేస్ లో పడుతుంటుంది. అది వర్క్ స్పేస్ అంటే మనం వర్క్ చేసేదంతా దీంట్లో స్టోర్ అవుతుంది ఇంటర్నల్ గా. మెటా డేటా అంటే మెటా డేటా అంటే డేటా అబౌట్ డేటా, లైక్ ఎక్లిప్స్ యొక్క డేటా ఉంటుంది కదా ఫార్మేట్, ఆ ఫార్మేట్ సంథింగ్ సెట్టింగ్స్ అదంతా దాంట్లో పడి ఉంటుంది, డాట్ మెటా డేటా అనేసి. సో ఎప్పుడైతే మనం వర్క్ స్పేస్ అనేది ఇస్తున్నామో ఈ ఫోల్డర్ అనేది ఎక్లిప్స్ కి సంబంధించింది అని తీసుకుంటుంది. కాన్ఫిగరేషన్ ఉంటుంది దీని లోపల, ఇంటర్నల్ గా సమ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని దీంట్లో ఉంటాయి. బట్ మనకు అంత అవసరం లేదు, అది మనకు కావాల్సిన ఈ 2 ప్రాజెక్ట్స్. మెటా డేటా అంటే ఎక్లిప్స్ యొక్క మెటా డేటా అంటే డేటా అబౌట్ డేటా అంటారు. ఎక్లిప్స్ యొక్క ఇన్ఫర్మేషన్, కాన్ఫిగరేషన్, జావా మనం ఇప్పుడు పర్స్పెక్టివ్ తీసుకున్నాం కదా, లైక్ కూర్ జావా ప్రాజెక్ట్ అని పర్స్పెక్టివ్ లో జావా తీసుకున్నాం, సంథింగ్ ఇవి ఉన్నాయి కదా, అదంతా కానీ ఇంటర్నల్ గా అది తీసుకుంటుంది. కాబట్టి ఈ వర్క్ స్పేస్ ఏరియా వాళ్ళకి ఏరే ఎక్లిప్స్ అంటే ఎక్లిప్స్ వర్షన్ బేస్ చేసుకుని సంథింగ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సేమ్ ఎక్లిప్స్ ఇంకొక ఎక్లిప్స్ అనేది ఈ వర్క్ స్పేస్ అనేది యూజ్ చేసుకోలేదు వర్షన్ అనేది, ఎందుకంటే ఈ వర్షన్ తోటి మెటాడేటా క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి మెటాడేటా డిలీట్ చేసి మళ్ళీ ఏరే ఎక్లిప్స్ ద్వారా చేసుకోవాల్సి వస్తుంది. జస్ట్ ఇగ్నోర్, అంత అవసరం లేదు మెటాడేటా గురించి. ఓకేనా, మనది ఇది ఈ 2 మనకు మెయిన్ అనమాట. దీంట్లో సంథింగ్ లైక్ ఎక్లిప్స్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది యాడ్ అయ్యి ఉంటుంది ఆ పర్టికులర్ ఫోల్డర్ అఫీషియల్ గా ఎక్లిప్స్ యొక్క వర్క్ స్పేస్. సో ఎక్లిప్స్ లో ఉన్నటువంటి షార్ట్ కట్స్ ఇవన్నీ కానీ యూజ్ చేసుకుంటాం అనమాట బై డిఫాల్ట్ అక్కడ. సో అది. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసాము, క్లాస్ ఆబ్జెక్ట్స్ ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాము. ఎక్స్పాండ్ చేయండి, లెఫ్ట్ సైడ్ లో ఎక్స్పాండ్ చేసి ఎస్ఆర్సి అని ఉంటుంది, ఎక్స్పాండ్ చేయండి. డిఫాల్ట్ గా ఒక జావా ఫైల్ ఉంటుంది, దాన్ని డిలీట్ చేసేసేయండి. డిలీట్. ఓకేనా. సో వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? create project. Package. Yeah, package. Right click on the src, new package. So చూడండి ప్యాకేజ్ నేమ్ ఇవ్వండి ఇక్కడ. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ప్యాకేజ్? com dot pst dot project name cbe. ఓకేనా, cbe class object example something like this. షార్ట్ అంటే project service module name. సో ఫినిష్ ఇచ్చేస్తున్నా. సో మనకు ప్యాకేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో దీని లోపల ఓన్లీ మనకు కావాల్సినటువంటి ఫైల్ ఏదైతే బిజినెస్ లాజిక్ ఉంటుందో అది రాసుకుంటున్నాం. రైట్ క్లిక్ ఆన్ ది ప్యాకేజ్, న్యూ క్లాస్, జావా క్లాస్. ఈసారి క్లాస్ తీసుకుంటున్నా. మన క్లాస్ నేమ్ అనేది ఇక్కడ యాడ్ చేయాల్సి వస్తుంది. ఏం చేస్తున్నాం, అడిషన్ అనేటటువంటి క్లాస్ అనేది తీసుకుంటున్నాం. అడిషన్ కాదు, క్యాలిక్యులేటర్ అని తీసుకున్నాం. క్యాలిక్యులేటర్ అనేది నేను క్లాస్ నేమ్ తీసుకుంటున్నాను. సో ఫినిష్. ఓకేనా, సింపుల్ గా క్లాస్ అనేది వచ్చేసింది. దీంట్లోనే కదా మనం రాసింది కోడ్ అంతా క్లాస్ లో, దీని లోపల క్లాస్ రాయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నట్టు ఒక మెథడ్ రాసుకుంటున్నా. ఓకే, ఒక మెథడ్ అనేది మెథడ్ రాసుకున్నాము. ఓకే, ఇది తీసుకోండి, వేరియబుల్ తీసుకోండి. ఇంట్ ఏ ఒకటి, ఇంట్ బి ఒకటి, 2 వేరియబుల్స్, లేదంటే మీనింగ్ఫుల్ గా తీసుకోండి. ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్. నేమింగ్ కన్వర్షన్ చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఇక్కడ దీని ముందు కానీ పబ్లిక్ పెట్టుకోవాలి, మనం పబ్లిక్ అనేది యాడ్ చేయాలి ఇక్కడ కానీ. సో ఇది ఒక్కటి మనం కొద్ది రోజులు ఒక పెట్టండి, మనం 2 days లో మనం కంప్లీట్ చేసుకున్నాం ఇది కానీ. ఓకే, ఇప్పుడు క్లాస్ ముందర ఎలాగైతే పబ్లిక్ యాడ్ అయింది, ఇక్కడ కానీ పబ్లిక్ అని పెట్టుకోవాలి నార్మల్గా వేరియబుల్ ముందర. కానీ ఎందుకు పెట్టుకోవాలి, ఏంటి పబ్లిక్ అంటే ఏంటి తర్వాత చెప్తాను. ఎక్లిప్స్ వాడుతున్నాం కాబట్టి ఇట్స్ రికమెండెడ్ టు యూస్ పబ్లిక్. ఓకేనా. సో చూడండి, నెక్స్ట్ మెథడ్ తీసుకుంటున్నాం. పబ్లిక్, వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ మెథడ్? మెథడ్ క్రియేషన్ స్టార్టింగ్ విత్ మోడిఫైయర్ లైక్ పబ్లిక్. తర్వాత ఏముంటుంది, వాయిడ్ అంటే ఏంటి, రిటర్న్ టైప్. ఓకేనా. తర్వాత వచ్చి నేమ్ ఆఫ్ ది మెథడ్. సో అడిషన్ రైట్. సో ఇది మెథడ్. దీంట్లో ఏం చేస్తున్నాను నేను, ఈ 2 వాల్యూస్ ని సమ్ చేసి ప్రింట్ చేస్తున్నా. కాబట్టి ఇంట్ రిజల్ట్ ఇస్ ఈక్వల్స్ టు ఫస్ట్ నంబర్ ప్లస్ సెకండ్ నంబర్.
ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ అనేది యాడ్ చేశాను. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాయాలి కదా, ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాం కదా, షార్ట్ కట్ చూడండి. ఎస్ క్యాపిటల్ రాయండి, SYSOUT. అర్థమైందా? SYSOUT కొట్టి కంట్రోల్ స్పేస్ కొట్టండి, ఆటోమేటిక్ సిస్ అవుట్ అని వచ్చేస్తుంది. అర్థమైందా? మళ్ళీ చెప్పనా, సిస్ అవుట్ అనమాట. SYSOUT రాయండి, కంట్రోల్ స్పేస్ కొట్టండి, కంట్రోల్ స్పేస్ బటన్. అర్థమైందా? సో అలవాటు చేసుకోండి. సో ద సమ్ ఆఫ్ 2 numbers ప్లస్ రిజల్ట్లో ఉన్న డేటాని డిస్ప్లే చేస్తున్నాం. ఇంతే కదా మనం రాసినటువంటి క్లాస్. సింపుల్ సేవ్ చేశాను. ఇప్పుడు టెస్టింగ్ క్లాస్ రాసుకొని టెస్టింగ్ క్లాస్ నుంచి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, అడిషన్ అనేటటువంటి మెథడ్. ఓకే, సో ఏం చేయాలి ఇప్పుడు, టెస్టింగ్ క్లాస్కి సపరేట్గా ప్యాకేజ్ ఉంటుంది మళ్ళీ. ఓకేనా, ఇది మనకు సర్వీస్ ప్యాకేజ్. సర్వీస్లో ఓన్లీ బిజినెస్ లాజిక్ ఇలాంటి లాజిక్ ఉంటుంది. నెక్స్ట్ మనకు నెక్స్ట్ మనం టెస్ట్ అనమాట. SRC అగైన్ ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాను టెస్ట్కి. com.pst.project name is CBE డాట్ మాడ్యూల్ వచ్చి టెస్ట్ మాడ్యూల్. టెస్ట్ క్లాస్ వచ్చి దీంట్లో రాసుకోవాలి, టెస్ట్ అనే ప్యాకేజ్లో. ఓకేనా, ప్రతిసారి 2 ప్యాకేజెస్ ఉంటాయి. ఓకేనా, ఇది టెస్ట్ ప్యాకేజ్ అనేది క్రియేట్ అయింది, దీని లోపల టెస్టింగ్ క్లాస్ ఉంటుంది, న్యూ క్లాస్. సో మన క్యాలిక్యులేటర్ కదా, క్యాలిక్యులేటర్ టెస్ట్ చేసేది క్యాలిక్యులేటర్ టెస్ట్ అంటాం, క్యాలిక్యులేటర్ టెస్ట్ క్లాస్. సో ఫినిష్. ఓకేనా, ఇది ఇంకో క్లాస్. అంటే ఈ క్లాస్లో ఉన్నటువంటి అడిషన్ అనే మెథడ్ని ఈ క్లాస్ నుంచి యాక్సెస్ చేసుకోవాలా అని మీనింగ్ అనమాట. రైట్. సో ఇప్పుడు ఏం రాయాలి ఇక్కడ, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ కదా, మెయిన్ మెథడ్ రాసుకోవాలి. అంతేనా, స్టార్టింగ్ పాయింట్ ఇది కదా మెయిన్. ఇప్పుడు సో మెయిన్ మెథడ్ షార్ట్ కట్ చూడండి, MAIN కొట్టండి, MAIN రాయండి, కంట్రోల్ స్పేస్ కొట్టండి, పైన ఉంది చూడండి మెయిన్ అని. సో ఎంటర్ కొట్టేశారంటే మెయిన్ మెథడ్ వచ్చేస్తుంది. అర్థమైందా? MAI ఫస్టే ఉంటుంది మెయిన్ అని, మెయిన్ మెథడ్ అని, దాన్ని ఎంటర్ కొట్టిండి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు, క్యాలిక్యులేటర్లో ఉన్నటువంటి ఈ మెథడ్ని కాల్ చేయాలి. కాల్ చేయాలంటే మనకు క్యాలిక్యులేటర్ టెస్ట్ అనేటువంటి క్లాస్లో ఏం కావాలి, ఏం చేయాలి ఫస్ట్, create object of which class? calculator. How can I create an object of calculator? What is the class name? Class name something object CAL and రాస్తున్నాను. Object name is equals to new calculator, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ సెమీకోలన్. అంతేనా, ఆబ్జెక్ట్ అనేది నాకు క్రియేట్ అయిపోయింది. సో దాన్ని ఉపయోగించి నేను మెథడ్ని కాల్ చేస్తున్నా, కాల్ డాట్. సో చూడండి ఇప్పుడు డాట్ కొట్టంగానే ఈ మెథడ్లో ఉన్నటువంటి వేరియబుల్స్ మెథడ్స్ అన్నీ యాక్సెస్ అయిపోతాయి. ఇక్కడ చూడండి డాట్ కొట్టంగానే ఎప్పుడైతే డాట్ కొడుతున్నారో ఆటోమేటిక్గా మీకు సజెషన్స్ ఇక్కడ చూపించేస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఐడి. మీరు దాంట్లోకి వెళ్ళి చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడే ఫస్ట్ నెంబర్ అనేది వేరియబుల్, సెకండ్ నెంబర్ అనేది వేరియబుల్, అడిషన్ అనేది ఒక మెథడ్, అదేం రిటర్న్ వాయిడ్ రిటర్న్ చేస్తుంది, క్యాలిక్యులేటర్ అనేటువంటి క్లాస్లో ఉంటుంది. ఓకేనా, రిమైనింగ్ అనేది వదిలేయండి. రిమైనింగ్ అనేవి బై డిఫాల్ట్గా ఉంటాయి అవి ఆబ్జెక్ట్ క్లాస్లో ఉంచి అవి వదిలేయండి రిమైనింగ్. ఓకే, ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, అడిషన్. మనకు కావాల్సిన అడిషన్ కాబట్టి ఈ 3 తీసుకుంటాం, ఇక్కడ ఇలా కాల్ చేస్తాం. బట్ ఇక్కడ థింక్ చేయండి, ఇప్పుడు అడిషన్ని కాల్ చేస్తున్నా, అడిషన్ని కాల్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఇది కాల్ చేసినప్పుడు ఇక్కడికి వెళ్తుంది. ఇప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుంది, కెన్ ఎనీవన్ ట్రై, కెన్ ఎనీవన్ థింక్? నల్ ఆర్ 0, ఎందుకంటే డేటా లేదు ఇది. అంటే బిఫోర్ కాలింగ్ దిస్ అడిషన్ వాట్ వీ నీడ్ టు డూ, assign the values. ఓకేనా, వాల్యూస్ అసైన్ చేస్తాం ఫస్ట్కి సెకండ్కి. చూడండి, సో నేను ఇది కాల్ చేయడానికంటే ముందు అసైన్ అంటే వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకుని దానికి డేటా అసైన్ చేయాలి. హౌ కెన్ ఐ యాక్సెస్ వేరియబుల్స్? ఆబ్జెక్ట్ డాట్ వేరియబుల్ ఫస్ట్ నెంబర్, ఇదే కదా వేరియబుల్స్. సో ఫస్ట్ నంబర్ ఇస్ ఈక్వల్స్ టు సంథింగ్ 100 అనేది ఇస్తున్నాను. తర్వాత అగైన్ సెకండ్ వేరియబుల్ ఆబ్జెక్ట్ డాట్ సెకండ్ నంబర్ ఇస్ ఈక్వల్స్ టు సంథింగ్ 200 అని ఇచ్చాము. తర్వాత సింపుల్గా కాల్ చేశాము. ఓకే, చూద్దాం ఇప్పుడు టోటల్ అనేది ఈ రెండింటికి సమ్ అనేది డిస్ప్లే అవ్వాలి. మనకి సేవ్ చేశాను. సో ఎలా రన్ చేయాలి, ఎక్కడైతే మెయిన్ మెథడ్ ఉందో అక్కడ రన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్లో మెయిన్ మెథడ్ లేదు, ఇక్కడ రన్ చేయకూడదు. అర్థమైందా?
ఇక్కడ రన్ చేస్తే చూడండి రన్ యాజ్ జావా అప్లికేషన్ అనేది రాలేదు చూడండి. ఇది మీరు నార్మల్గా చేసే మిస్టేక్ అనమాట. అర్థమైందా? ఇది ఈ ఫైల్ ఓపెన్ చేసి calculator.java ఓపెన్ చేసుకొని ఇది క్లిక్ చేసినప్పుడు వర్క్ అవ్వదు. టెస్ట్ క్లాస్ ఏదైతే మెయిన్ మెథడ్ ఉంటుందో ఆ క్లాస్ అనేది ఓపెన్ చేసుకో ఉండాలి. మెయిన్ మెథడ్ ఉన్నటువంటి క్లాస్ ఓపెన్ చేసుకొని ఉండిన తర్వాత అప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అన్న కొట్టొచ్చు, పైన కొట్టొచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చింది చూడండి జావా అప్లికేషన్ అని. సో అది క్లిక్ చేసినప్పుడు ఇంకా సమ్ ఆఫ్ 2 numbers ఆర్ 300. అర్థమైందా? సో దీన్నే నేనేం చేస్తున్నా అంటే స్కానర్ నుంచి రీడ్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ హార్డ్ కోడ్ ఇచ్చేసాం కదా, హార్డ్ కోడ్ కాకుండా స్కానర్ నుంచి రీడ్ చేద్దాం. రైట్, చూడండి ఇప్పుడు స్కానర్ నుంచి రీడ్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి నాకు? ఆబ్జెక్ట్ ఆఫ్ స్కానర్ SC is equals to న్యూ స్కానర్ దీని లోపల system.in. ఓకేనా? సో వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? సో ఇమ్మీడియట్ గా చూడండి ఎర్రర్ వస్తుంది నాకు. ఎందుకు వస్తుంది ఎర్రర్? ఇంపోర్ట్ చేయలేదు. ఓకేనా, దానికి తెలియదు కాబట్టి. సో ఇంపోర్ట్ అనేది మీరు మాన్యువల్ గా ఇక్కడ రాయాల్సినటువంటి అవసరం లేదు. చూడండి ఇక్కడ జస్ట్ కర్సర్ ఇలా పెట్టండి, మౌస్ కర్సర్ అనేది దానిపైన రెడ్ లైన్ మీద పెడితే అక్కడే సజెషన్ ఇచ్చేస్తుంది ఇంపోర్ట్ స్కానర్ java.util ప్యాకేజ్. జస్ట్ అలా క్లిక్ చేసేయండి, ఇంపోర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది ఒక ప్రాసెస్. లేదంటే మనం యాజ్ ఎ డెవలపర్గా అదిగా చెప్తాను చూడండి, మనకు ఆటోమేటిక్గా ఈ స్కిల్ అనేది అలవాటు అవ్వాలి. ఇంకా ఐడిఈలో ఇప్పుడు స్కానర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కదా, ఎలా రాస్తాం? SCA 3 letters టైప్ చేసి మొత్తం టైప్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి గైస్. మొత్తం టైప్ చేయొద్దు, 3 letters టైప్ చేసి కంట్రోల్ స్పేస్ అనేది కొట్టేయాలి. కంట్రోల్ స్పేస్ అనేది ప్రతిదానికి కంట్రోల్ స్పేస్ అనేది కొట్టాలి, మొత్తం రాయకూడదు. ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి. ఎందుకంటే ఐడిఈ వాడుతున్నాం కాబట్టి ఐడిఈ మనకి హెల్ప్ చేస్తుంది కోడింగ్ లో. కాబట్టి 3 letters రాసి కంట్రోల్ స్పేస్ కొట్టండి. సో దట్ మీకు చూడండి స్టార్టింగ్ లో వచ్చిన స్కానర్ అనేటువంటి క్లాసు ఏ ప్యాకేజ్ లో ఉంది? java.util అనేటువంటి ప్యాకేజ్ లో ఉంది. దీని ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటేషన్ కాబట్టి రైట్ సైడ్ డిస్ప్లే చేస్తుంది. సంథింగ్ ఎగ్జాంపుల్ ఎలా రాసుకోవాలి ఇదంతా కానీ డాక్యుమెంటేషన్ ఇస్తుంది ఐడిఈ మనకి. ఓకేనా? మీకు కావాలంటే చదువుకోవచ్చు ప్రతి క్లాస్. సో ఇది లాట్ ఆఫ్ క్లాసెస్ SCAతో మ్యాచ్ అయినవి. మనకు కావాల్సిన క్లాస్ ఫస్ట్ లోనే ఉంది చూడండి. స్కానర్ అనేటటువంటి క్లాస్ అనేది ఇక్కడ ఉంటుంది java.util ప్యాకేజ్ కాబట్టి దీన్ని ఫస్ట్ దాన్ని ఎంటర్ కొట్టేసామంటే చూడండి ఆటోమేటిక్ ఇంపోర్ట్ అయిపోయింది స్కానర్ అనేది. ఇక్కడ స్కానర్ అనేది వచ్చేసింది. సో కంట్రోల్ స్పేస్ అగైన్. సో ఆబ్జెక్ట్ ఇక్కడ అదే రికమెండ్ చేస్తుంది కాబట్టి అదే తీసుకుంటాం. ఇస్ ఈక్వల్స్ టు న్యూ కంట్రోల్ స్పేస్ స్కానర్. సో దీంట్లో నార్మల్గా మనకు కావాల్సింది ఏదైనా ఉంటే చూడండి, లేనప్పుడు మనం టైప్ చేసుకోవాలి. ఎందుకంటే మల్టిపుల్ ఉన్నాయి చూడండి, స్కానర్ ఇన్పుట్ స్ట్రీమ్, ఫైల్ సోర్స్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? system.in కదా. కాబట్టి ఇక్కడ లేనప్పుడు మనం రాసుకుంటే వెళ్తాం system.in ఇలా సెమీకోలన్. ఓకేనా? చూడండి మనం పర్టికులర్గా ఇంపోర్ట్ చేయాల్సినట్టు అవసరం లేదు. కంట్రోల్ స్పేస్ కొట్టి ఎంటర్ కొట్టేస్తే అదే ఆటోమేటిక్ ఇంపోర్ట్ అయిపోతాయి పైన. సో స్కానర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఈ రెండింటికి రీడ్ చేసుకుందాం. ఇప్పుడు రీడ్ చేసుకోవాలంటే ఇక్కడ 100 ప్లేస్లో ఏం చేస్తున్నాను? దానిపైన ఒక సిస్అవుట్ రాసుకో. సిస్అవుట్కి షార్ట్ కట్ ఏంటి? SYSOUT కంట్రోల్ స్పేస్ ఎంటర్ ఫస్ట్ నంబర్. తర్వాత 100 ప్లేస్లో ఏం రాయాలి? స్కానర్. SC కాదు, ఇప్పుడు ఈ స్కానర్ అని పెట్టుకున్నాం కాబట్టి స్కానర్ కంట్రోల్ స్పేస్ కొడితే వచ్చేస్తుంది ఫస్ట్. స్కానర్ డాట్. చూడండి డాట్ అని కొట్టగానే మనకు కావాల్సిన మెథడ్స్ అన్నీ వచ్చేస్తాయి. మీకు నెక్స్ట్ ఇంట్ కావాలా, నెక్స్ట్ ఇంట్, రాడిక్స్, నెక్స్ట్ బైట్, ఓకేనా? ఏ మెథడ్ కావాలి ఇక్కడ మొత్తం దాని యొక్క డాక్యుమెంటేషన్ రైట్ సైడ్ ఎవ్రీథింగ్ మీకు మొత్తం డాక్యుమెంటేషన్ టైప్లో వచ్చేస్తుంది. మీరు సపరేట్గా మెటీరియల్ కానీ గూగుల్లో కానీ చూడాల్సిన అవసరం లేదు. ఆ స్కానర్ అనే క్లాస్లో సపోర్ట్ చేసేటువంటి మెథడ్స్ అన్నీ ఉంటాయి. ఆ పర్టికులర్ మెథడ్ దగ్గరికి మీరు యారో మార్క్స్ ఉంటాయి కదా, అప్పర్ యారో, డౌన్ యారో, అది అక్కడ తీసుకుంటే వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ లో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫైండ్ ఆల్ అనే ఒకటి ఉంది, అది ఎందుకు వాడతాం? రిటర్న్స్ ఏ స్ట్రీమ్ ఆఫ్ మ్యాచ్ రిజల్ట్ దట్ మ్యాచ్ ది ప్రొవైడెడ్ ప్యాటర్న్. స్ట్రింగ్ అనేసి సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సమ్ ఎగ్జాంపుల్ గాని ఇస్తారు. ఒక ప్యాటర్న్ ఇస్తాం అనమాట, ఆ ప్యాటర్న్ మ్యాచ్ అయినటువంటి డేటాని తీసుకొస్తుంది అనే విధంగా. ఓకేనా? అలాంటివి. సో డీటెయిల్స్ అన్ని మనకి దీని నుంచే దొరుకుతాయి అనమాట, ఐడియా నుంచి. సింపుల్ అయిపోతుంది అనమాట మనం డెవలప్మెంట్ అనేది. ఇంకా ఇది కానీ అలవాటు అయిందంటే షార్ట్ కట్స్, ఈ సజెషన్స్ రాయడం చాలా సింపుల్ అయిపోతుంది. మనం ఇంతకుముందు చేసినటువంటి ప్రతిదీ మనం రాయాల్సిన అవసరం లేదు, చాలా బాగా ఐడియాలో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మనకేంటి SC డాట్ నెక్స్ట్ ఇంటి కదా, నెక్స్ట్ ఇంటూ ఆల్రెడీ ఉంది కాబట్టి కొట్టేసాను, ఎంటర్ కొట్టేసాను అనమాట. సో కంట్రోల్ స్పేస్ కొట్టకుండా ఎప్పుడు టైప్ చేయొద్దు, అలవాటు చేయండి. ఇప్పుడు నుంచి అలవాటు చేసుకోవాలి. కంట్రోల్ స్పేస్ కొడితే
సజెషన్స్ ఓపెన్ అవుతాయి, అప్పుడు టైప్ చేయండి, ఏదైతే టాప్కి వస్తుందో అప్పుడు ఎంటర్ కొట్టేస్తే అది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సేమ్ ఇక్కడ సెకండ్ నెంబర్కి కానీ అగైన్ స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్ వచ్చేసిందా, టాప్లోకి వచ్చేసింది చూడండి, ఎంటర్ కొట్టేయండి సింపుల్గా. రెండింటి కన్ఫ్యూజ్ ఏమైనా అవుతున్నారు ఇక్కడ, స్కానర్ అని లేదా ఎస్సీ అనే తీసుకోవాలా, ఆబ్జెక్ట్ నేమ్ మన ఇష్టం, ఎస్సీ నో ప్రాబ్లం సార్. స్కానర్ అన్న తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఇట్ ఈస్ ద రికమెండెడ్ వన్ అనమాట. ఏదైతే క్లాస్ నేమ్ ఉందో అదే నేమ్ అనేది ఆబ్జెక్ట్ నేమ్ తీసుకోవాలి, బట్ స్మాల్ లెటర్స్ తో స్టార్ట్ అవ్వాలి, అన్ని స్మాల్ లెటర్స్ లో ఉండాలి, వేరియబుల్ కాబట్టి అది. అర్థమైందా. సో తీసుకున్నాను, నేను రీడ్ చేశాను. సో ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి యాడ్ చేశాను, తర్వాత అడిషన్ అనే మెథడ్ని కాల్ చేశాను. సేవ్ చేస్తున్నా చూడండి, సేవ్ చేశాను, రన్ చేస్తున్నా. సో రన్ యాజ్ జావా అప్లికేషన్. సో ఎంటర్ ఫస్ట్ నెంబర్ 100 or 1000. ఓకే, సెకండ్ నెంబర్ రాయలేదా మనం. ఓకే, సెకండ్ నెంబర్ ఎంటర్ చేయండి 4000. సో ద సమ్ ఇస్ 5000. సో సెకండ్ నెంబర్ కానీ రాయండి, సిస్ అవుట్, ఎంటర్ సెకండ్ నంబర్. ఓకేనా. సేవ్ చేయండి, కంట్రోల్ ఎస్. సో ఇప్పుడు రన్ చేయండి, రన్ యాజ్ జావా అప్లికేషన్ 10. ఓకేనా. ద సమ్ ఆఫ్ 2 numbers is 30. అర్థమైందా. ఏమైనా డౌట్ ఉందా దీంట్లో. No sir. Shall I go for next topic then? వెళ్తామా లేదంటే చాలా ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని వస్తారా. ఎక్లిప్స్ మేము చేయలేదు, కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఇక్కడ వరకు చేసి వస్తాము, రేపు చెప్పుకుందాం అని అంటారా, లేదంటే నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పమంటారా. నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దామా. ఓకే. సో ఆబ్జెక్ట్ అండ్ క్లాసెస్కి ఓకే కదా. క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్, క్లాస్లో ఉన్నటువంటి ఒక వేరియబుల్స్ని లేదంటే మెథడ్స్ని ఎలా యాక్సెస్ చేస్తాం వేరే క్లాస్లోకి బై యూజింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, ఆబ్జెక్ట్ డాట్ వేరియబుల్ నేమ్ ఆర్ ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్స్ ద్వారా కాల్ చేస్తాం అనమాట. ఓకేనా. సో చిన్న పెండింగ్ కాన్సెప్ట్ ఉంది, అది కంప్లీట్ చేసుకుంటాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ మనం వేరియబుల్స్ చూసాం కదా, వేరియబుల్స్ లో టైప్స్ ఉన్నాయన్నమాట. ఆ వేరియబుల్ టైప్స్ అనేది ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటాం. స్టార్టింగ్ లో చూసాం కదా వేరియబుల్ అంటే జస్ట్ సింటాక్స్ చూసాం, ఎలా యూజ్ చేయాలో చూసాం కాబట్టి. ఓకే, నా వేరియబుల్ టైప్స్ అనేవి ఇంపార్టెంట్. సో వేరియబుల్ టైప్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. సో వేరియబుల్ టైప్స్ వచ్చి మనకు మ్యాక్సిమం 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లోకల్ వేరియబుల్స్ అంటాం, లోకల్ వేరియబుల్స్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని అంటాం. ఇన్స్టాన్స్ వేరియబుల్స్, దీన్నే ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ అంటాం. స్టేట్ అని చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉంటాయో అప్పుడు ఆ పర్టికులర్ క్లాస్ కి స్టేట్ ఉంది అంటాం అనమాట. అదే కదా ఆబ్జెక్ట్ స్టోర్ అయ్యేది మెయిన్ గా గ్లోబల్ వేరియబుల్స్ అనమాట. సో థర్డ్ వన్ వచ్చి రిఫరెన్షియల్ వేరియబుల్ అంటాం, రెఫరెన్స్ వేరియబుల్స్. సో ఇవి 3 టైప్స్ అనమాట. సింపుల్, పెద్ద కాంప్లెక్స్ థింగ్ కాదు. ఏ వేరియబుల్స్ అయితే మెథడ్ లో కానీ బ్లాక్ లో కానీ ఉంటాయో వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాం. సింపుల్ గా ద వేరియబుల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్ ది మెథడ్ యాజ్ వెల్ ఆర్ బ్లాక్. లైక్ బ్లాక్ అంటే ఏంటి, ఇఫ్ బ్లాక్స్ ఉంటాయి కదా, మనం రాసాం కదా ఇఫ్ బ్లాక్. ఇది బ్లాక్ అంటే ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఉంటాయి. ఇది బ్లాక్, ఇది ఒక బ్లాక్ అంటాం. ఈ ఓపెన్ బ్రాకెట్ నుంచి క్లోజ్ బ్రాకెట్ ఉంది కదా ఇది. సో దీని లోపల ఉన్నటువంటి వేరియబుల్స్ ని, లేదంటే పబ్లిక్ వాయిడ్ సంథింగ్ మెథడ్ 1, ఈ మెథడ్ బ్లాక్, ఇది ఒక బ్లాక్ అనమాట. దీని లోపల ఉన్నటువంటి వేరియబుల్స్ ని. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూపే అనుకోండి. ఫర్ లూప్ లో ఇది కానీ ఒక బ్లాక్ కదా. ఫర్ లూప్ లో లూప్ లో ఒక బ్లాక్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో ఉంటే అది బ్లాక్ అంటున్నాం. ఈ బ్లాక్ లో ఉన్నా కానీ వాటిని లోకల్ వేరియబుల్స్ అంటున్నాం. అర్థమైందా.
local variables. The variables which are present inside the method blocks ante simple ga inside the blocks. The variables which are present inside the method and blocks. Undone వాడదామా? undone కాదు, methods and blocks or blocks, whatever it is. మెథడ్ లో అయినా ఉండొచ్చు, బ్లాక్స్ లో అయినా ఉండొచ్చు. అటువంటి వాటిని ఏమంటున్నామంటే లోకల్ వేరియబుల్స్ అంటున్నాం. సో వాట్ ఇస్ ద స్కోప్ ఆఫ్ ఇట్ అంటే, వేరియబుల్ డిక్లేర్ చేసాం, దాని యూసేజ్ ఎలా ఉంటుందంటే దాని స్కోప్ అంటాం అనమాట. వాట్ ఇస్ ద స్కోప్ ఆఫ్ ది లోకల్ వేరియబుల్స్ అంటే ఓన్లీ దట్ మెథడ్ ఆర్ ఓన్లీ దట్ కరస్పాండింగ్ బ్లాక్. ఏ బ్లాక్ లో అయితే ఉంటుందో ఆ బ్లాక్ వరకే స్కోప్ ఉంటుంది, దానికి యూస్ చేసుకోగలుగుతాం. లేదంటే ఏ మెథడ్ లో అయితే ఉంటుందో ఆ మెథడ్ లో మాత్రమే యూస్ చేసుకోగలుగుతాం అనమాట. ఓకేనా? సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వన్ ఎగ్జాంపుల్ హియర్. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ ప్రాజెక్ట్ నౌ. సో హౌ కెన్ ఐ క్రియేట్? ఫైల్, న్యూ జావా ప్రాజెక్ట్, వేరియబుల్స్ టైప్స్ అనేసి ప్రాజెక్ట్ నేమ్ తీసుకుంటున్నా. నెక్స్ట్ అండ్ ఫినిష్. సో వేరియబుల్ టైప్స్ లో నేను ఎస్ఆర్సి ఎక్స్పాండ్ చేశాను. ఏదైతే డిఫాల్ట్ ఫైల్ ఉందో దాన్ని డిలీట్ చేసుకుంటున్నా. ఓకే, సో వీటిని క్లోజ్ చేసుకోండి. ఇవి ప్రీవియస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ట్యాబ్ దగ్గర ఇలా ఇంటూ మార్క్ ఉంటుంది, అవి క్లిక్ చేసుకున్నారంటే క్లోజ్ అయిపోతాయి అన్నమాట. నార్మల్గా మీకు ఫ్రెష్గా కనబడాలంటే ఈ కన్సోల్లో కానీ ప్రీవియస్ అవుట్పుట్స్ ఉంటే రైట్ క్లిక్ ఇవ్వండి కన్సోల్లో, క్లియర్ అని కొట్టారంటే ఇది కానీ క్లియర్ అయిపోతుంది, నీట్గా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఎస్ఆర్సి పైన రైట్ క్లిక్ ఇస్తున్నా. సో వాట్ ఐ నీడ్ టు డూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజ్ క్రియేషన్. So what is the structure of package? com dot pst dot project name vt variable types dot service. Finish. Another package తీసుకుంటున్నాను. ఎస్ఆర్సి పైన రైట్ క్లిక్ అవ్వండి, న్యూ టెస్ట్ కానీ ప్యాకేజ్ తీసుకుంటున్నాం. ముందుగానే com dot pst dot vt dot టెస్టింగ్ సర్వీస్ ఒకటి, టెస్ట్ ఒకటి. సో సర్వీస్ లో వచ్చి ఒక శాంపుల్ ఫైల్ తీసుకోండి. క్లాస్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని చెప్పి క్లాస్ తీసుకుంటున్నా సింపుల్గా. సో ఫినిష్ చేసేస్తున్నా. వేరియబుల్ ఎగ్జాంపుల్ క్లాస్ వచ్చింది. దీని లోపల ఒక మెథడ్ రాసుకుంటున్నా, పబ్లిక్ వాయిడ్ సంథింగ్ మెథడ్ 1. ఎందుకంటే ఇది జస్ట్ సినారియో యూస్ కేస్ ఏం ట్రై చేయట్లేదు, జస్ట్ శాంపుల్గా మన సింటాక్స్ వర్కే కాబట్టి ఇది జస్ట్ మెథడ్ 1 రాసుకున్నాను నేను. సిస్ అవుట్, దిస్ ఈస్ మెథడ్ 1 సంథింగ్. ఎటువంటి వేరియబుల్స్ అనేది యూజ్ చేయలేదు, ఇక్కడ సేవ్ చేశాను. ఇంకొక మెథడ్ రాసుకుంటున్నా, పబ్లిక్ వాయిడ్ మెథడ్ 2. 2 మెథడ్స్ రాసుకున్నాను. దిస్ ఈస్ మెథడ్ 2. ఓకే, సో బిఫోర్ కమింగ్ టు హియర్ let me try to explain this also. సో ఇది లోకల్ కదా, గ్లోబల్ వేరియబుల్ చూడండి. గ్లోబల్ వేరియబుల్స్, ద వేరియబుల్స్ which are present inside the class. Okay, inside the class, outside the మెథడ్స్ ఉందాం, లేదంటే ఇన్సైడ్ ది క్లాస్ అవుట్ సైడ్ ఆఫ్ మెథడ్స్ ఆర్ బ్లాక్స్. ఓకేనా? మెథడ్స్ కి బ్లాక్స్ కి అవుట్ సైడ్ ఉండాలి, క్లాస్ కి ఇన్సైడ్ ఉండాలి. అటువంటి వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం, ఆర్ ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటాం. ఆ ఏరియాని కానీ ఇన్స్టాన్స్ ఏరియా ఆర్ క్లాస్ ఏరియా అంటారు. చూపిస్తాను అది ఎగ్జాంపుల్లో. సో దీనికి స్కోప్ వచ్చేసి మనకు వీటిని ఎక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు అంటే ఎనీవేర్ ఇన్ సేమ్ క్లాస్. ఆ క్లాస్ లో ఉన్నటువంటి ఎక్కడైనా కానీ ఎనీవేర్ అట్ సేమ్ క్లాస్, ఇన్ సేమ్ క్లాస్. ఓకేనా? సేమ్ క్లాస్ లో ఎక్కడైనా కానీ వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ క్లాస్ లో వేరే క్లాస్ లో యూజ్ చేసుకోగలుగుతామా అని అంటే బేస్డ్ ఆన్ ద మాడిఫైర్ బేస్ చేసుకుని ఉంటుంది. ఆ మాడిఫైర్ గురించి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా? ఒక్కసారి ఎగ్జాంపుల్ చూద్దాం ఈ రెండింటికి. ఓకే, నాకు 2 మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ సింపుల్ గా. సో ఇప్పుడు టెస్ట్ క్లాస్ అనేది ఒకటి రాసుకుంటున్నా. రైట్ క్లిక్ ఆన్ ది టెస్ట్ క్లాస్, న్యూ
క్లాస్. సో వేరియబుల్ ఎగ్జాంపుల్ అన్నామా, ఓకే, వేరియబుల్ ఎగ్జాంపుల్ టెస్ట్. నేమ్ మన ఇష్టం, బట్ మీనింగ్ఫుల్ గా ఉంటే బాగుంటుంది అది. ఈ పర్టికులర్ దాన్ని టెస్ట్ చేయడానికి ఈ టెస్ట్ క్లాస్ అన్నమాట. సో ఫినిష్. కాబట్టి మెయిన్ మెథడ్ కావాలి కదా, మెయిన్ మెథడ్ కి షార్ట్ కట్ MAI కంట్రోల్ స్పేస్ ఎంటర్, మెయిన్ మెథడ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వేరియబుల్ ఎగ్జాంపుల్ లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ మెథడ్స్ ని కాల్ చేయాలంటే మనకి ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అనేది మనకు కావాలి. కాబట్టి ఈ క్లాస్ లో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ఏంటది? వేరియబుల్ ఎగ్జాంపుల్ మొత్తం రాయొద్దు, 4 రాసి కంట్రోల్ స్పేస్ కొట్టండి. సో ఇక్కడ వచ్చేసి ఉంటుంది చూడండి, స్టార్టింగ్ లోనే వేరియబుల్ ఎగ్జాంపుల్ ఎక్కడ వచ్చింది, com.pst.vt.test అనే ప్యాకేజ్ నుంచి. సారీ, ఇది టెస్ట్ కదా, మనకు కావాల్సింది ఏంటి? వేరియబుల్ ఎగ్జాంపుల్. ఎక్కడ ఉంది వేరియబుల్ ఎగ్జాంపుల్? ఇక్కడ థర్డ్ వన్ ఉంది చూడండి, థర్డ్ వన్ దగ్గరికి వెళ్ళండి. ఓకేనా, com.pst.vt.service. సో ఎంటర్ కొట్టండి, అది ఇంపోర్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోతుంది. అదే విధంగా ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత ఆబ్జెక్ట్ మళ్ళీ కంట్రోల్ స్పేస్ కొడితే అదే రికమెండ్ చేస్తుంది, ఎగ్జాంపుల్ అన్నా తీసుకోవచ్చు, వేరియబుల్ ఎగ్జాంపుల్ అన్నా తీసుకోవచ్చు అని. సో మన ఇష్టం. ఆబ్జెక్ట్ నేమ్ అనమాట = న్యూ, మళ్ళీ కంట్రోల్ స్పేస్ కొట్టండి, ఎంటర్ కొట్టండి, అయిపోయింది ఆబ్జెక్ట్ క్రియేషన్. అర్థమైందా? సో ఆబ్జెక్ట్ క్రియేషన్ చూడండి ఎలా వచ్చిందో. దెన్ సో వేరియబుల్ ఎగ్జాంపుల్ కంట్రోల్ స్పేస్ డాట్, సో మెథడ్ 1 ఎంటర్. మొత్తం టైప్ చేయలేదు, MBA కొట్టండి, మీకు పైన వచ్చేసింది, ఎంటర్ కొట్టేయండి, అయిపోయింది. సో మెథడ్ 1 ని కాల్ చేస్తున్నా, సేవ్ చేస్తాను, కంట్రోల్ ES. సో దీన్ని రన్ చేస్తున్నాను, రైట్ క్లిక్ ఆన్ ది క్లాస్, రన్ యాజ్ జావా అప్లికేషన్ సంథింగ్. దిస్ ఇస్ మెథడ్ 1 ని కాల్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు చూడండి, నేను వేరియబుల్స్ తీసుకుంటున్నా ఇక్కడ. సో మెథడ్ 1 లో సంథింగ్ లైక్ ఇంట్ A అనేది తీసుకున్నా, A = 10 అని తీసుకున్నాను. ఈ A అనే వాల్యూ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నా, A అనే వాల్యూ ప్రింట్ చేస్తున్నా ఇక్కడ. ఓకేనా? సో దీనికి స్కోప్, ఇది ఏ వేరియబుల్ అంటాం ఇప్పుడు? లోకల్ వేరియబుల్ అంటామా, గ్లోబల్ వేరియబుల్ అంటామా? లోకల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్ యొక్క స్కోప్ ఏంటి? విత్ ఇన్ ది బ్లాక్ సార్. విత్ ఇన్ ద బ్లాక్ ఆర్ విత్ ఇన్ దట్ మెథడ్. ఓకేనా? ఇప్పుడు ఈ మెథడ్ లో తీసుకున్నాను కాబట్టి ఈ మెథడ్ లో మాత్రం ఇది యాక్సెస్ ఉంటుంది అనమాట. కాబట్టి నేను ఇక్కడ యూజ్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఈ A అనే వేరియబుల్ వచ్చి ఈ మెథడ్ లో ప్రింట్ చేయాలనుకుంటున్నా. చూడండి, +A అని పెడుతున్నా, ఏమొచ్చింది? ఎర్రర్ వస్తుంది చూడండి, రెడ్ కలర్ లో. ఏమని చెప్పిన ఎర్రరు? కెనాట్ బి రిజాల్వ్ టు ఏ వేరియబుల్ నాకు ఫైండ్ కావట్లేదండి అని చెప్పింది. ఎందుకు? లోకల్ వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి ఈ మెథడ్ లో యాక్సెసిబుల్ కాదనమాట. ఓన్లీ ఈ మెథడ్ లో మాత్రమే యాక్సెసిబుల్. దాన్ని స్కోప్ అంటున్నాం. లోకల్ వేరియబుల్ యొక్క స్కోప్ ఏంటంటే ఆ మెథడ్ వరకే ఉంటుంది. అర్థమైందా? వేరే మెథడ్ లో యాక్సెస్ చేయలేము. ఓకేనా? సేవ్ చేస్తున్నా. సో మెథడ్ 1 ని కాల్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఏ అనేది ప్రింట్ అవుతుందో లేదో చెక్ చేయండి. ఏ వాల్యూ ప్రింట్ అయింది. ఇది లోకల్ వేరియబుల్. గాట్ ఇట్? సో అదే విధంగా చూడండి, బ్లాక్ అని చెప్పాను కదా, సంథింగ్ లైక్ ఏం కండిషన్ ఏం ఇవ్వట్లేదు నేను, సంథింగ్ ట్రూ అని ఇచ్చేస్తున్నా. ఇక్కడే ట్రూ అయితే ఆల్వేస్ మనకు ఇఫ్ లోకి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నట్టు ఇంట్ b = 20 అని తీసుకుంటున్నాను. సిస్అవుట్ ఇన్సైడ్ ఇఫ్ కండిషన్ అని చెప్పి b ని ప్రింట్ చేస్తున్నా ఇక్కడ. సో ఈ b వాల్యూ అంటే మెథడ్, నార్మల్గా మెథడ్ లోపల ఇంకొక బ్లాక్ ఉంది. ఇప్పుడు ఈ b అనేది ఎవరికి లోకల్ అవుతుంది? ఈ if కి లోకల్ అవుతుంది. నేను if బయట యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. దాన్ని చూడండి, సిస్అవుట్ లో b అనేది యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. ఏమని చెప్తుంది? b ఈజ్ నాట్ ఏ రిజల్ట్ ఏ వేరియబుల్ అని చెప్తుంది. సో ఇది లోకల్ వేరియబుల్ ఆఫ్ ఈ బ్లాక్, ఇఫ్ బ్లాక్. అంటే ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది కదా, బ్రాకెట్ క్లోజ్ అయ్యేంత లోపల ఇన్ బిట్వీన్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలోనే ఇది యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది, దాని యొక్క స్కోప్ అనమాట. అర్థమైందా? ఈవెన్ ఆ బ్లాక్ నుంచి బయట కానీ యాక్సెస్ చేయలేమన్నమాట దాన్ని. అవి లోకల్ వేరియబుల్స్. అర్థమైందా? వాట్ ఇట్? సో 2 ఉన్నాయి ఇక్కడ. నార్మల్గా మెథడ్ ఉంది, మెథడ్ లోపల ఈ వేరియబుల్ ఉంది. సో ఇటువంటి వేరియబుల్ వచ్చి మళ్ళీ ఇది ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు బ్లాక్ లో, ఎందుకంటే ఈ బ్లాక్ వచ్చి ఇది గ్లోబల్ లాగా వర్క్ అవుతుంది. ఇట్స్ లైక్ అఫిషియల్ గా నాట్ ఏ గ్లోబల్ వేరియబుల్, బట్ ఇది సబ్సెట్ కదా, దీనికి సూపర్ సెట్ కదా మెథడ్ 1 అనేది. అందుకని ఇక్కడ పైన రాసినటువంటి వేరియబుల్ ని ఇఫ్ లోపల యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది సంథింగ్ ప్లే అరౌండ్ చేయండి వీటిని. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ రాశాను అనుకోండి యాక్సెస్ అవుతుంది, ఎందుకంటే టాప్ లో రాస్తున్నాం కాబట్టి. దీనికి చైల్డ్ కాబట్టి ఇది ఇఫ్ అనేది చైల్డ్ అవుతుంది కాబట్టి
సంథింగ్ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట ఇటువంటి వేరియబుల్ లోపల. అదే లోపల రాసిన వేరియబుల్ని బయట యాక్సెస్ చేయలేము అనమాట. ఇక్కడ అర్థమవుతుంది కదా, కన్ఫ్యూజ్ కావట్లే కదా. సో బి వాల్యూ లోపల ఉంది, ఇఫ్ లోపల ఉంది కాబట్టి బయట యాక్సెస్ చేయాలంటే కాదు. అర్థమైందా? కన్ఫ్యూజ్ అయినారా? అర్థమైంది సార్. అందరికి చాలా డల్గా ఉన్నట్టున్నారు, నిద్ర వస్తుందా? ఓకేనా? షల్ ఐ గో ఫర్ నెక్స్ట్? Yeah, clear, sir. యా. సో జస్ట్ ఇక్కడ దాకా రన్ చేసి చూడండి, ఆ వేరియబుల్స్ అనేవి ప్రింట్ చేసుకుంటాం. ఓకేనా? మెథడ్ 1లో ఉన్నటువంటి వేరియబుల్, ఇఫ్ కండిషన్లో ఉన్నటువంటి వేరియబుల్, అలాగే 10 అనే వేరియబుల్, ఇన్సైడ్ ద ఇఫ్ కండిషన్ 10 అనే వేరియబుల్ కానీ యాక్సెస్ చేసి ప్రింట్ చేస్తాం. సరే, సో ఇది లోకల్ వేరియబుల్ యొక్క థింగ్ అనమాట, స్టోరీ. ఓకేనా? సో ఇకపోతే గ్లోబల్ వేరియబుల్కి వెళ్తే, సో నేను ఇది డిలీట్ చేసేస్తున్నాను వీటిని, కన్ఫ్యూజ్ అవుతారని. వేరియబుల్స్ అన్నిటిని, ఇఫ్ కండిషన్ని ఓకే సంథింగ్ అది రాద్దాం ప్రస్తుతానికి. వేరియబుల్స్ అనేవి లోకల్ వేరియబుల్స్ అన్ని రిమూవ్ చేసేస్తే ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్స్ ఏం చెప్పుకున్నాం? ఇన్సైడ్ ది క్లాస్, అవుట్ సైడ్ ఆఫ్ ది మెథడ్స్. సో ఇన్సైడ్ ది క్లాస్ అంటే ఇదే, నెక్స్ట్ టు ద క్లాస్ ఏదైతే ఇక్కడ ఏరియా ఉందో దీన్ని ఇన్స్టాన్స్ ఏరియా ఆర్ క్లాస్ ఏరియా అంటాం. ఇన్స్టాన్స్ ఏరియా ఆర్ క్లాస్ ఏరియా అంటాం, గుర్తుపెట్టుకోండి. ఇట్లనే గ్లోబల్ వేరియబుల్స్, ఈ ఏరియాలో మనం డిక్లేర్ చేసేటువంటి వేరియబుల్స్ ని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. సో గ్లోబల్ ఏరియా అని అనొచ్చు ఇది. సో ఇక్కడ ఇది ఏరియా ఏదైతే ఉందో క్లాస్ కి ఇమీడియట్ క్లాస్ ఉంటుంది కదా ఓపెన్ బ్రాకెట్ కి తర్వాత ఇమీడియట్ గా, దాన్ని ఇన్స్టాన్స్ ఏరియా ఆర్ గ్లోబల్ ఏరియా, క్లాస్ ఏరియా అంటాం. అర్థమైందా? ఈ ఏరియాలో మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకుంటాం. ఇంట్ a is equals to 10. దిస్ ఇస్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్. ఎప్పుడైతే మనం గ్లోబల్ వేరియబుల్ తీసుకున్నామో దీని స్కోప్ ఏమవుతుంది? ఎంటైర్ క్లాస్ అనమాట. క్లాస్ లో ఎక్కడైనా కానీ ఈ వేరియబుల్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి నేను చూడండి ఈ మెథడ్ 1 అనే దాని లోపల యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లస్ ఏ, ఏమైనా ఎర్రర్ వచ్చిందా? ఎర్రర్ అయితే ఏం రాలేదు. బ్లాక్ లోపల యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లస్ ఏ, ఏమైనా ఎర్రర్ వచ్చిందా? ఏం ఎర్రర్ అనేది రాలేదు. సేమ్ వే అనదర్ మెథడ్ లోపల కానీ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లస్ ఏ, ఎర్రర్ ఏమైనా వచ్చిందా? రెడ్ కలర్ లో ఏం రాలేదన్నమాట. సో ఇన్సైడ్ ది ఇఫ్ బ్లాక్ లో ట్రై చేసాం, ఇన్సైడ్ ది అదర్ మెథడ్ అండ్ మల్టిపుల్ మెథడ్స్ లో ట్రై చేసాం అన్నమాట. సేవ్ చేయండి, సో రన్ చేయండి. సో మెథడ్ 1 మెథడ్ 2 కానీ కాల్ చేయండి. వేరియబుల్ ఎగ్జాంపుల్ డాట్ మెథడ్ 2, సేవ్ ఇట్, రన్ యాజ్ జావా అప్లికేషన్. సో అన్నిట్లో మనకు యాక్సెసిబుల్ అనేది అయింది 10 అనే వాల్యూ. సో దిస్ ఇస్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్. అర్థమైందా? సింపుల్. సో చాలా ఇంపార్టెంట్ గైస్, మనకు మేబీ మీకు రిటన్ టెస్ట్ లో కానీ టెక్నికల్ టెస్ట్ కానీ పెట్టినప్పుడు ఇలా వేరియబుల్ ఇచ్చేసి ఎక్కడెక్కడ యాక్సెస్ అవుతుంది అనే విధంగా అడగచ్చు. సో కొంచెం చూసుకోండి అనమాట, ప్రాక్టీస్ చేయండి, ప్లే అరౌండ్ చేయండి. మనం చూసాం కదా బ్లాక్స్ లోపల యాక్సెస్ అవుతుందా, బయట యాక్సెస్ అవుతుందా, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చేయండి ఒకసారి. ఓకేనా? ఇకపోతే థర్డ్ ఇన్స్టాన్స్ వేరియబుల్ అని చెప్పాము. ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏం లేదు, ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినటువంటి వేరియబుల్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది వేరియబుల్ ఎగ్జాంపుల్ ఉందో ఇది కానీ వేరియబులే, బట్ ఇన్స్టాన్స్ టైప్ అనమాట, అంటే క్లాస్కి సంబంధించినటువంటి వేరియబుల్ అనమాట. సో దాని గురించి మనం కన్స్ట్రక్టర్లో ఇంకొంచెం డెప్త్గా నేర్చుకుంటాం. సో ఇటువంటి వేరియబుల్స్ మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాం. అంటే నార్మల్ ప్రిమిటివ్ టైప్స్ కాకుండా క్లాస్ టైప్స్ అంటాం వీటిని. ఇటువంటి వాటిని మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని అంటాం. ఇట్లా ఏం స్టోర్ చేస్తామంటే ఆబ్జెక్ట్స్ ని స్టోర్ చేస్తాం ఆ వేరియబుల్స్ లో, ఈ వేరియబుల్స్ లో. ఓకేనా? ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది క్లాస్ ఆర్ రెఫరెన్సెస్ ఆర్ ఇన్స్టాన్సెస్, వాటిని స్టోర్ చేసుకుంటాం అనమాట అటువంటి వేరియబుల్స్ లో. వాటిని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాం. అండ్ బ్యాలెన్స్ మనకి స్టాటిక్ వేరియబుల్ అని ఒకటి ఉంది. ఇది స్టాటిక్ వేరియబుల్, స్టాటిక్ ఫ్లో అని చెప్తాను కదా, అక్కడ చెప్తాను నీట్గా సరిపోతుంది. థర్డ్ వన్ మనకు స్టాటిక్ వేరియబుల్స్ అని ఉన్నాయి. స్టాటిక్ వేరియబుల్ అనేది నేను చెప్పట్లేదు ఇప్పుడు, ఒకేసారి స్టాటిక్ ఫ్లో ఉంటుంది, స్టాటిక్ మెథడ్స్ వేరియబుల్స్ ఉంది. మనకు మెథడ్ 4 టైప్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టాటిక్ గురించి చెప్తాను, ఒకసారి గుర్తు చేయండి దీన్ని. ఓకేనా? అక్కడ స్టాటిక్ మెథడ్స్, స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ బ్లాక్స్, ఇన్స్టాన్స్ బ్లాక్స్ అని వస్తాయన్నమాట. ఒక 4 to 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి, అక్కడే మొత్తం కలిపి చెప్పేస్తాను.
స్టాటిక్ వేరియబుల్స్ గురించి, స్టాటిక్ కీబోర్డ్ అంటే ఏంటి, ఏమవుతుంది, ఇదంతా కానీ చెప్పారు, చూసేద్దాం ఇక్కడ. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ ది వేరియబుల్ టైప్స్. గాట్ ఇట్? సో రేపు వచ్చి మెథడ్ టైప్స్ ఉంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గైస్ రేపు. సో ఎవరు మిస్ కాకుండా చూడండి, ఎవరైనా ఉన్నా కానీ ప్లీజ్ లెట్ దెమ్ నో. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రేపు. అది ఒక్క కాన్సెప్ట్ కానీ మీకు అర్థమైందంటే మనకు రియల్ టైంలో ప్రాబ్లం ఉండదు, ఎటువంటి ప్రాజెక్ట్స్ అయినా కానీ ఈజీగా చేసుకోవచ్చు. వెన్ కంపేర్ టు లైక్ స్ప్రింగ్ బూట్, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండీగా ఉన్నటువంటి టెక్నాలజీస్లో ఏ ప్రాజెక్ట్స్ అయినా చేసుకోవచ్చు.